ప్రజెంట్ ఈరోజు 25 days కంప్లీట్ అయింది వీళ్ళకి. 25 days. ఈ 25 daysలో వీళ్ళు ఏం అచీవ్ చేశారు ఈ ఇండియాని అంటే ఈ 25 daysలో వీళ్ళు కెమెరా గింబల్స్ అని లైటింగ్ గురించి ఎడిటింగ్ గురించి కలర్ గ్రేడింగ్ గురించి వీటన్నిటి గురించి తెలుసుకున్నారు. 15 hours క్లాస్ ఉంటుంది. ఈ 15 hoursలో వీళ్ళు ఎలా షూట్ చేస్తున్నారు ఏంటి అండ్ ఈరోజు కూడా ఒక 15 days బ్యాక్ ఒక వీడియో పెట్టారు 20 years బాబు. ఇద్దరు ఖచ్చితంగా నేర్చుకుంటాడు, నేర్చుకోకపోతే కనుక నెక్స్ట్ మ్యాచెస్ ఉంటాయి. ఈ బ్యాచ్లో ఈరోజు ఉన్నాడు, తను కూడా షూట్ చేయగలుగుతున్నాడా లేదా ఏంటని తెలుసుకుందాం. సో అసలు ఈ రోజు అంతా ఎలా ఉంటుంది అనేది నాతో పాటు మీరు కూడా వీడియో రూపంలో ఎలా జరుగుతుంది ఒక 30 secondsలో ఇన్స్టాలో చూసి వీడియోస్ నేర్పిస్తారా లేదా ఏంటని చాలా డౌట్స్ ఉండొచ్చు. సో అందుకనే యూట్యూబ్ పరంగా ఒక 20 నుంచి 30 minutes వరకు రికార్డ్ చేసి అసలు మీ క్లాసెస్ ఎలా చెప్తున్నాం, ఎలా అచీవ్ చేస్తున్నారు, వీళ్ళు చేయగలుగుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ వీడియో. ఓకే, సో నాతో పాటు మీరు కూడా చూడండి. ఈరోజు నేను సినిమా మీకు షూట్ చేయడానికి మేకప్ది కొన్ని ఐటమ్స్, కొన్ని షార్ట్స్, క్లోజర్స్, అలా వైట్స్ అన్నీ తీసుకుంటాము దానికి కావాల్సింది కదా. సో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి. నైస్. ఎట్లా ప్లాన్ చేసుకుంటారో చెప్పండి. లైటింగ్ పర్ఫెక్ట్. ఫస్ట్ నేను క్లోజప్ ఒకటి దీని నుంచి బ్రషెస్ డైరెక్ట్గా మనం షూట్ చేయకుండా ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ ఎన్విరాన్మెంట్ కావచ్చు ఇదంతా ఒకసారి చూపించిన తర్వాత మేకప్ షాట్స్ కావచ్చు వీటికి వెళ్ళాలి. డైరెక్ట్ మేకప్ షాట్స్కి వెళ్ళిపోతే ఓకే ఇలా అంతే. ఓకే, ఇవన్నీ షూట్ చేయాలనుకో ఫస్ట్ ఫోకస్ పెట్టుకొని నైస్ కట్ స్లో మోషన్ తీస్తే చెప్పండి, ఇంకేమన్నా కరెక్షన్ చేసుకుంటాం. అబ్బా నువ్వు సూపర్ నైస్. ఇంకొన్ని షార్ట్స్ తీసుకో అయినా ఆ వీడియో పరువు నిలబెట్టారు. కనెక్ట్ చేసే ఉంది. ఇప్పుడు చూడు ఈ షార్ట్ ఇక్కడ నుంచి షార్ట్ తీసుకో. 1 2 షార్ట్ పెట్టి కాదు కొంచెం జూమ్ వెళ్ళు. కెల్విన్కు దగ్గర కొంచెం ప్రాబ్లం అయింది, నేను అక్కడ దగ్గరనే తీసుకున్నాను. కానీ మనం చేసింది ఒక బెనిఫిట్ ఏం చెప్పాలంటే అపాచర్ని బాగా వాడుతున్నాడు. ఫస్ట్ డౌన్ నరేష్ బ్లూటూత్ ఆన్ చేసాను కదా, ఫస్ట్ ఫేస్ దగ్గర పెట్టేసుకో. ఓకే రెడీ 1 2 3 అప్ 1 వామ్. చూడండి ఇలా ఉంది ఇందాక. సో కరెక్ట్ కలర్స్ రావడానికి సెట్. కరెక్ట్ కూర్చొని బ్యాక్గ్రౌండ్ లైట్ కనిపిస్తుందా, ఆ లైట్ని బేస్ చేసుకొని రెడీ 1 2 3. మీరేం చేస్తున్నారు ఇక్కడ నుంచొని ఏం కనిపిస్తుందో నేను అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. వాళ్ళందరూ తీస్తున్నారు అనుకో ఇంకొద్దిగా బెటర్ రావాలి. అప్పుడు ఏం చేయాలి, ఇంకొంచెం క్లోజ్గా వెళ్ళు ఇలా ఇలా ఇంకొంచెం క్లోజ్గా వెళ్ళి ఇలా తీసుకో. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇదే వాటితో క్లోజ్ తీసుకుంటే ఎంత బాగా వస్తుంది. ఇప్పుడు రెడీ 1 2 3 ఫేస్ లైట్ వేయండి. రెడీ మేము స్మైల్. ఇక్కడ అందరు చేస్తున్నారు రాంగ్ ఏంటంటే ఒకటే దగ్గర నుంచి తీస్తున్నారు, ఇదే చేస్తున్నారు రాంగ్. ఇప్పుడు అందరూ వాళ్ళకి ఇప్పుడు అందరూ ఒకటే దగ్గర నుంచి తీస్తున్నారు కదా. నేను ఈ 360 degrees కవర్ చేసి షూట్ చేస్తాను. అసలు ఎట్లా షూట్ చేయాలని ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ వస్తుంది. అసలు చూడు ఇంకా 75 వాడుంటే ఇంకా ఎక్కువ షార్ట్స్ తీసుకునేవాడిని. క్లోజ్ షార్ట్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఇంకొన్ని షార్ట్స్ ఇంకా ఎక్స్ట్రా షార్ట్స్ రావాలి కాబట్టి నాకు ఇంకొంచెం స్పీడ్గా ఇంకొద్దిగా బెటర్గా రావాలంటే
ఇవన్నీ షార్ట్స్, హాట్ షార్ట్స్ ఇవన్నీ ఇంకొంచెం బెటర్గా రావడం. నేను గిమ్మల్తో తీసుకోలేను ఇవన్నీ. గిమ్మల్ యూస్ చేసానా? అయిపోయింది. వాళ్ళతో చెప్పి స్పీడ్గా చేర్చుకుంటూ ఉండాలి. వచ్చడి కొంచెం హ్యాండ్ ఇక్కడ పెట్టండి. అరుస్తున్నట్టుగా వచ్చి ఎవరితో మాట్లాడుతున్నట్టు చేయండి మీరు. జస్ట్ క్యాజువల్ కాకుండా ఎవరైనా మాట్లాడండి. మరి మాట్లాడండి. మరి అంత సైలెంట్గా ఉంటారు మేడం. హెయిర్ బాగుంది మేడం, కటింగ్ అది. అలా చేయించడం వల్ల ఏదో ఒకటి యాక్టివ్ షూట్ చేయాలని అనుకుంటున్నారు. దాన్ని అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా తీసుకోవాలి లేదా 24 ఇలా షూట్ చేస్తూ ఇది తీసుకోండి. లేదా ఇది ఆపోజిట్ లైట్ ఉండకూడదు. ఒకసారి చూసుకోవాలి మీరు. తీసుకోండి, చెక్ చేసుకొని. మనది కాదు, వేరే. రావాలంటే గిమ్మలు వాడాలి. తీస్తున్నావు సార్, చూస్తాను. ఓకే, ఫస్ట్ మేడంతో మాట్లాడి స్టార్ట్ చేయి. మాట్లాడు. హలో. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఈ షాట్ నుంచి తీసుకుంటాను. ఓకే. ఎక్కడన్నా మీకు వాకింగ్ ఒకసారంటే కెమెరా చూడకుండా మీకు సైడ్ అంటే మీరు ఆ దీన్ని ఫీల్ అవ్వండి. ఈ అంబియన్స్ని, ఓకే, లొకేషన్. బిజీ అయిపోయారు అందరూ. ఇంకా రేపు నుంచి ఎట్లయినా బిజీ. ఈవెంట్లు స్టార్ట్ 3 months. మేకప్ వేసుకోకపోయినా బాగుంది. ఓకే. కొంచెం బ్యాక్. డిఫ్యూజర్ వాడామంటే ఫేస్కి ఖచ్చితంగా లైట్ ఉండాల్సిందే. ఎందుకు? లైట్ డిఫరెన్స్ మీరే చూడండి ఇప్పుడు ఎలా ఉంటుంది. తెలుస్తుందా డిఫరెన్స్? ఇప్పుడు తీసేసి ఒకసారి లైట్ తీసేసి డిఫరెన్స్ ఏంటి? కన్నెక్ దగ్గర ఇక్కడంతా షాడోస్ వచ్చేస్తాయి. ఆ షాడోస్ అన్నిటిని కవర్ చేయడానికి లైట్ కంపల్సరీ లైట్ యూస్ అనేది చేయాలి ఖచ్చితంగా. కొంచెం బ్యాక్, అందరు బ్యాక్ ఉండండి. మీరు ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను. ఫిల్టర్ వన్స్ ఒకసారి ఇక్కడ డల్ చేసేస్తున్నారు అనుకోండి, ఆ రోజంతా ఇంకా అట్లానే పెట్టేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్కి చెక్ చేసుకోవట్లేదు. ఫిల్టర్ మనం టోటల్గా ఓపెన్ చేసామా, క్లోజ్ చేసామా, ఇవన్నీ ఉండాలి కదా. ఇక్కడ నేను ఇవి కూడా చెక్ చేసుకుంటూ ఉంటాను. ఫిల్టర్ చెక్ చేసేటప్పుడు స్లీమ్ మోడ్లో పెట్టుకోండి, మీకు ఈజీ అవుతుంది. వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఇక్కడ నాకు లెఫ్ట్ రైట్ పెట్టి తీసుకోవడానికి నాకు ఈజీగా ఉంది చూసారా. అదే గిమ్మల్ ఆన్ చేస్తుంటే రెడీ. కొంచెం బ్యాక్ ఉండాలి మీరు. నేను వస్తున్నాను, బ్యాక్ వస్తాను. రెడీ, 1 2 3 వచ్చేసేయండి ఫ్రెండ్. జస్ట్ అలాగ 2-3 స్టెప్స్ స్లోగా వేసి చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ నాకు ఇంకొంచెం బెటర్గా రావాలనుకుంటే స్కై కావచ్చు, ఇదంతా ఇంకొంచెం బెటర్ రావాలంటే ఏం చేయాలి? డౌన్. మీరు అన్నీ డౌన్ చేయకుండా ఇలా. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా, మీరు డౌన్ అవ్వకండి, ఇది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. డిఫ్యూజర్ కొంచెం సైడ్గా. రెడీ, 1 2 3 కొంచెం పైకి ఇటు నుంచి పెట్టేసేసి, ఆ పైనుంచి కొద్ది పైగాను అట్లా పెట్టేసేసి ఈజీ అవుతుంది. రెడీ, 1
2 3 కట్ ఇట్. జస్ట్ క్యాజువల్ నడవండి, బ్రైడ్ స్టైల్ ఎలా ఉంటుందో ఆ స్టైల్లో ఉంచేసేయండి. ఒక్కసారి ఫ్రేమింగ్ చూపించాను, అక్కడికి వచ్చేసేయండి. లుక్ ఎలా ఉంది స్కై? ఏమైనా ఇప్పుడు నేను కెమెరా తీసుకొని ఏమైనా చేంజ్ చేస్తానా? నేను చూస్తుంది ఏంటి? ఫిల్టర్, ఫ్రేమింగ్. దీనికంటే ముందు ఇంకొక ఫ్రేమ్ చూడండి, ఇది క్లోజ్ వైట్. ఓకేనా? ఒక 1 అవర్ నేను చెక్ చేస్తాను, అంటే మీరు ఈ లైటింగ్ ప్రాపర్గా యూజ్ చేయగలుగుతున్నారా లేదా అని ఒకసారి చెక్ చేయాలి కదా. ఒక 1 o'clock వరకు నేను చూస్తాను. కరెక్ట్గా ఇప్పుడు 12 అవుతుంది. హరే ఏమన్నా ఒకసారి మాట్లాడు ఈరోజు షూట్ గురించి మాట్లాడు మేడంతో. సార్ అట్లా అవుతుంది. ఓకే, ఒక 4 నెంబర్స్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్కి మనం ఏం చేస్తాం, సింగిల్ తీసుకుంటాం కదా. బాయ్ని 4 నెంబర్స్ తీసుకోండి. డిఫ్యూజర్లు కంపల్సరీ, డిఫ్యూజర్లు ఫిల్టర్స్ యూస్ చేసి గొడవ పడకండి. అందరు ఒక డైలాగ్ అనుకొని క్లోజు వైడు అన్నీ తీసుకోండి. ఓకే, 40 minutes ఒకళ్ళు తీసుకెళ్ళండి. సింగిల్ షార్ట్స్ కొన్ని తీయండి, గింబల్స్తో హ్యాండ్ మూమెంట్తో కొన్ని షార్ట్స్ తీయండి. సో మేడంని ఒక 4 నెంబర్స్ ఇస్తారు. తర్వాత ఏం చేయాలి చేసుకొని 1 hour తర్వాత ఇద్దరిని కపుల్స్ని కూర్చోబెట్టి ఎట్లా షూట్ చేయాలో చెప్తాను నేను, తర్వాత మీరు షూట్ చేయండి. అలాగే ఈజీ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ తెలియాలి కదా. ఓకేనా? ఓకే, ఎట్లా కలపాలి ఏంటి అనేది నేను చెప్తాను, తీసుకోవచ్చు మీరు. ఇందాక మీరు అక్కడ చూడండి, వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు అందరు సరైన కూర్చోబెట్టి తీసేసుకుంటున్నారు. ఫేస్లో స్మైల్ లేదు, ఏం లేదు. నేను ఏం చేశాను, మేడం మీరు ఏమైనా మాట్లాడండి అని సరే చిన్న స్మైల్ వచ్చింది, అక్కడ షూట్ చేశారు. మీరేం చేశారు, చాలామంది మేడం నవ్వుతుందని చెప్పి మీరు కూడా నవ్వుతూ ఉంచున్నారు. యాక్చువల్లీ ఏం చేయాలంటే, ఇలాంటివి ఉన్నాయి అనుకో, నాకు అమౌంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, వచ్చి షూట్ చేస్తాను అని చెప్పి చేయాలి. ఏంటిది అది దానికి ఉంది ఛార్జర్, పట్టుకున్న ఛార్జర్, అది ఛార్జింగ్ లేదు. ఈ రోజు అనేది మీకు అర్థమవుతుంది కొన్ని ఏంది అంతే. సో మార్నింగ్ నుంచి చూసారు కదా, మా వాళ్ళు షూట్ చేసింది ప్రీ వెడ్డింగ్ షూట్లు, వెడ్డింగ్ షూట్ చేసాం, హల్దీ ఎలా చేయాలి అనేది క్లాసెస్ చెప్పాను. ఇప్పుడు ఎక్సలెంట్ ఎరగదీస్తున్నారు. ఒకసారి చూద్దాం వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. అండ్ ఇది ప్రతి మంత్ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఎలా చేస్తున్నారు స్టూడెంట్స్ అనేది అవుట్పుట్స్, ఇంకో 2 daysలో అవుట్పుట్స్ కూడా ఉన్నాయి. అవుట్పుట్స్ కూడా వీళ్ళు ఎలా షూట్ చేశారు ఏంటి అనేది కూడా నాతో పాటు మీరు కూడా చూద్దరు. కానీ సో దానికంటే ముందు ఎలా షూట్ చేస్తున్నారో ఒకసారి వెళ్దాం రండి. మనం చేశారా మీరు? కెమెరాలు ఉన్నాయి చూసి. ఆల్మోస్ట్ ఈరోజు ఫైనల్ డే వీళ్ళకి. వీళ్ళు ఈ 25 days నేర్చుకుందంతా చేస్తున్నారా లేదా అనేది ఈరోజు తెలుస్తుంది. ఆల్రెడీ అక్కడ షూట్ చేస్తున్నారు. సో నీ కెమెరా ఐడియా ఉందా? ఇక్కడికి వచ్చిన తర్వాత కెమెరా జీరో నాలెడ్జ్, అసలు ఏం తెలియదు. ఒకసారి